హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఫ్రెండ్స్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన అప్డేట్స్ చేస్తున్నాను. సంబంధిత ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ అన్బయాస్డ్ షేర్ చేస్తున్నాను. సో 90% పాజిటివ్ రెస్పాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఇవాళ నేను ఈ వీడియో రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన 2 ఇష్యూస్ పైన చేస్తున్నాను. ఇందులో ఒకటి చాలా పాజిటివ్ డెవలప్మెంట్, బట్ ఒకటి మాత్రం కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ, మరి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎందుకు అట్లాంటి డెసిషన్ తీసుకుంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఇక ఫస్ట్ నేను శుభవార్త చెప్తా. శుభవార్త ఏంటి అంటే, నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు ఒక సమీక్ష నిర్వహించారు. దాంట్లో చాలా క్లియర్ కట్గా 2 డైరెక్షన్స్. ఒకటి, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఫండింగ్కు రెడీ అయింది కాబట్టి ఇక సేకరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కాబట్టి వేగవంతం చేయాలి. మీరు సెప్టెంబర్ 2వ వారం కల్లా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ ప్రాసెస్ను పూర్తి చేయాలి అని నిన్న ఆమె సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఇది చాలా మంచి డెవలప్మెంట్. ఎందుకంటే చాలామందికి తెలుసు, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, 2000 సంవత్సరం ఆ టైం నుంచి రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. అప్పటి నుంచి 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టు నడుస్తుంది. దానికి రకరకాల కారణాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య పొసగలేకపోవడం, పొంతన లేకపోవడం, అంటే మంచి సుహృద్భావ వాతావరణం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి గత 4-5 ఏళ్లుగా లేకపోవడం అనేది ప్రధానమైన. ఎందుకంటే ఈయన ఒక భేషజానికి పోవడం, కేసీఆర్ వాళ్ళు అదే రకంగా ప్రవర్తించడం, దాంతో అంతిమంగా అది ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ అయింది. సో భూసేకరణకు సంబంధించి మెయిన్, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కూడా భూ ఉపరితల రవాణా శాఖ మంత్రిగా వ్యవహరించిన నితిన్ గడ్కరీ రాజకీయాలకు అతీతంగానే ఉంటారు చాలా మటుకు, నాకు తెలిసినంత మటుకు. సో ఆయన ఈ రీజనల్ రింగ్ రోడ్కు నేషనల్ హైవే హోదా ఇవ్వడం కానీ అట్లాంటి విషయంలో ఆయన ఎక్కడ జాప్యం చేయలేదు. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఆయన డిపార్ట్మెంట్కు ఆర్థిక శాఖకు ఇంటర్లింక్ అయి ఉన్న ఒక ప్రతిపాదన ఏంటి, భూసేకరణకు సంబంధించిన ఫైనాన్షియల్ బర్డెన్ సెంట్రల్ గవర్నమెంట్ భరించాలి అనే దాని మీద. సో దాని మీద కొంత కుదరలేదు, ఆగిపోయింది. ఇప్పుడు రీసెంట్గా ఇంకా బద్ద వైరి పక్షాలు కాంగ్రెస్, బీజేపీ అయినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దానికి ముందుకు వచ్చింది. భూసేకరణకు సంబంధించిన బాధ్యత కాదు, ఖర్చు భరించడానికి రెడీ అయింది. ఇక సేకరణ బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనేదే కదా. సో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి. సెప్టెంబర్ 2nd వీక్ కల్లా ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని శాంతికుమారి ఆదేశించడం. అదే సమయంలో ఇది టాప్ ప్రయారిటీగా, ఇప్పుడు అధికారులు అనే వాళ్ళకి కలెక్టర్లు నేను సమావేశం, కలెక్టర్లకు చాలా వ్యవహారాలు ఉంటాయి కదా, ఈ భూసేకరణ ఒకటే కాదు కదా. సో కాబట్టి వాటితో పాటు ఇది కూడా ప్రియారిటీ కింద తీసుకోండి అని చెప్పి ఆమె చెప్పడం. ఒకటి, భూసేకరణను అత్యంత ప్రాధాన్యతమైన అంశంగా తీసుకోమని చెప్పడం. సెకండ్ థింగ్ వచ్చేసి సెప్టెంబర్ 2 కల్లా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణను పూర్తి చేయాలని చెప్పడం. ఈ 2 చాలా మంచి పాజిటివ్ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు విత్ రిగార్డ్ టు రీజనల్ రింగ్ రోడ్. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ఒక క్లారిటీ వస్తే, ఎందుకంటే గవర్నమెంట్ హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్ దాకా ఎక్స్పాండ్ చేయబోతుంది. సో అప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన క్లారిటీ రావాలి, ఎక్కడ వస్తుంది ఏంటి అనేది. అప్పుడు ఇన్సైడ్ ఏముంటాయి, అవుట్ సైడ్ ఏముంటాయి అనేది ఒక పిక్చర్ వస్తుంది. అప్పుడు దానికి అనుగుణంగా హెచ్ఎండిఏ ఎక్కడెక్కడ వస్తుందో అక్కడక్కడ భూములకు సంబంధించిన మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళు హ్యాపీ, తర్వాత ముందు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు హ్యాపీ ఓవరాల్గా. ఎందుకంటే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ లోపల కొనే పరిస్థితి లేదు, అగ్గి మీద గుగ్గినలా ఉండే ప్రైస్ ముట్టుకుంటేనే భయం వేసే పరిస్థితి. సో అట్లాంటప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, ఎగువ మధ్యతరగతిగా వాళ్ళు, కొద్దిగా సర్ప్లస్ మనీ ఉన్నవాళ్ళు బిట్వీన్ రీజనల్ అవుటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ చూస్తున్నారు. సో అలాంటప్పుడు గవర్నమెంట్ కూడా దాన్నే ఫోకస్ చేయబోతుంది. అక్కడనే రెసిడెన్షియల్ జోన్స్ కావచ్చు, టౌన్షిప్స్ కావచ్చు, అదే రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ కావచ్చు, అన్నీ ఆ మధ్య ప్లేస్లోనే పరిగణిస్తుంది. ఇక రీజనల్ రింగ్ రోడ్ తర్వాత అంతా గ్రామీణ ప్రాంతంగా పరిగణించబోతున్నారు. అది అగ్రికల్చర్ బేస్డ్ అట్లా ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్. సో ఈ లెక్కన ఇప్పుడు ఇన్వెస్టర్లకు, కొత్త ఇన్వెస్టర్లకు మంచి బూస్ట్ అంటే ఈ రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి ఒక పిక్చర్ రావడం. ఇందాక కూడా నాకు ఒక కాల్ వచ్చింది, ఈ పలానా ఒక ఊరు పేరు చెప్పి అది వితిన్ లోపల ఉంటుందా బయట ఉంటుందా అనే ఒక సందేహం. సరే, నాకు తెలిసినంత మటుకు కన్విన్స్ చేశాను. హీఈస్ ఆల్సో వెరీ హ్యాపీ. బట్ అదే సేమ్ టైం చెప్పాను, సెప్టెంబర్ ఎండింగ్ కల్లా ఫుల్ పిక్చర్ వస్తుందని కూడా చెప్పిన పరిస్థితి. సో అది పక్కన పెడితే ఇది శుభవార్త. ఇక నెగటివ్ కామెంట్స్, నెగటివ్ అనాలిసిస్ వస్తున్న ఒక ప్రధానమైన అంశం, కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది.
ఇప్పుడు మనందరికీ ఔటర్ రింగ్ రోడ్ చూసిన వాళ్ళందరికీ ఏం తెలుసు అంటే ఎక్కడెక్కడైతే ఎగ్జిట్ పాయింట్స్ వచ్చాయో అక్కడ ఆ కనెక్టింగ్ ఉన్న రోడ్లు, వాటిలో జాతీయ రహదారులు ఉండొచ్చు, బాంబే హైవే కావచ్చు, నాగ్పూర్ హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, ఇటు చేవల రోడ్ కావచ్చు, ఎక్కడ వచ్చినా కూడా పాసింగ్ త్రూ అనేది హై లెవెల్లోనే పెద్ద వెహికల్స్ కూడా వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉన్నాయి. సేమ్ టైం సర్వీస్ రోడ్లు కూడా చాలా కన్వీనియంట్గా ఉన్నాయి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అప్డేట్లో ప్రధానంగా మెయిన్ నెగటివ్ థింగ్ వచ్చేసి మనకు సర్వీస్ రోడ్లు ఉండవు. రీజనల్ రింగ్ రోడ్కు సర్వీస్ రోడ్డు ఉండదు. మరి ఎలా అంటే ఎవరైనా ఎక్కడన్నా దాటాలి, యూటర్న్ అవి తీసుకోవాలంటే ఎక్కడి నుంచి ఎటు తిరగాలి, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది? అసలే 350 కిలోమీటర్లు మొత్తం ఉత్తర దక్షిణ ఫేస్లకు సంబంధించి చూస్తే సౌత్ ఎక్కువ ఉంటుంది 190 కిలోమీటర్స్, అండ్ నార్త్ మిగతాది అట్లా మొత్తం మీద ఓవరాల్గా 348 కిలోమీటర్ల చిల్లర అది. సో అంత నిడివితో కడుతున్నప్పుడు హైవేల దగ్గర ఎక్స్చేంజ్ ఉండొచ్చు, దాటొచ్చు. బట్ హైవేలు కాకుండా కూడా హైదరాబాద్కి వచ్చిపోయే మార్గాలు చాలా చాలా ఉంటాయి హైవేలు కాకుండా. ఔటర్ రింగ్ రోడ్లో కొంత వాటిని అడ్రస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వరంగల్ వెళ్తుంటాం, కరీంనగర్ వెళ్తుంటాం. కరీంనగర్ షామీర్పేట దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. మళ్ళీ ఇంకోవైపు చూస్తే నాగపూర్ దగ్గర కూడా మనకు మన కండ్లకోయ దగ్గర ఉంటుంది. కానీ ఈ మధ్య కొన్ని విలేజ్లు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈటెల రాజేందర్ ఫామ్ హౌస్ అది వెళ్ళాలంటే ఆ మధ్యలోంచి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నల్సార్ వెళ్ళే వాళ్ళు కానీ అట్లా మధ్యలో కొంత వెసులుబాటు ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళడానికి. వాటిని దాటి అటు మేడ్చల్ వెళ్ళాలన్నా, ఇటు షామీర్పేట రావాలన్నా సర్వీస్ రోడ్డు వాడుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుకు సర్వీస్ రోడ్డు ఉండదు. మరి ఏంటి పరిస్థితి? ఎవడైనా ఎక్కడైనా దాటాలి అంటే ఎక్కడ దాటాలి అండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తూప్రాన్ దగ్గర నుంచి వాడు ఎంటర్ అవుతాడు, రీజనల్ రింగ్ రోడ్డు లోపే రావాలి, మెయిన్ హైవే ఉంటుంది కాబట్టి వస్తాడు. అది కాకుండా మధ్యలో కొన్ని విలేజెస్ ఉంటాయి, బిట్వీన్ తూప్రాన్ టు ప్రజ్ఞాపూర్ మధ్య విలేజ్లు ఉంటాయి. ఆ విలేజ్ల వాళ్ళు ఎక్కడన్నా రీజనల్ రింగ్ రోడ్డు దాటాలి. ఎలా, ఎక్కడ దాకా వెళ్ళాలి? సర్వీస్ రోడ్డు ఉండదు. అలాంటప్పుడు ఏ మార్గాల ద్వారా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి, ఎక్కడి నుంచి అది దాటాలి? ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి దీని మీద నేషనల్ హైవే అథారిటీ మరి సర్వీస్ రోడ్లు ఉండడం అనేది నిబంధనలకు విరుద్ధం అని చెప్పి ఎందుకు అనుకుంటుంది? మేబీ గైడ్ లైన్స్ ఉండొచ్చు, హైవేలకు సంబంధించి అట్లాంటి గైడ్ లైన్స్ ఉండొచ్చు. కానీ ఇది రింగ్ రోడ్ కదా, అన్ని హైవేలు స్ట్రైట్గా వెళ్ళిపోతుంటాయి కాబట్టి హైదరాబాద్ టు నాగపూర్, లేకపోతే హైదరాబాద్ టు అతిపెద్ద జాతీయ రహదారి మనకు నేషనల్ హైవే 44 శ్రీనగర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నది. సో అట్లాంటి వాటికి ఎక్కడైనా పెట్టుకున్నా ఇబ్బంది లేదు సర్వీస్ రోడ్లు. కానీ మెయిన్గా రింగ్ రోడ్డు అన్నప్పుడు అది రౌండ్గా ఉంటుంది. రౌండ్గా ఉన్నప్పుడు కొన్ని చోట్ల యూటర్లకు వీటికి అవసరం ఉంటుంది. ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లో సర్వీస్ రోడ్డు ఉంటే చాలా ఫ్లెక్సిబిలిటీ. అందుకే మనకు ఔటర్ రింగ్ రోడ్కు సర్వీస్ రోడ్డు పెట్టారు. సర్వీస్ రోడ్డుతో కూడా మళ్ళీ జాగ్రత్తగా సర్వీస్ రోడ్డు నుంచి సడన్గా రింగ్ రోడ్ ఎక్కకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి రీజనల్ రింగ్ రోడ్కి నేషనల్ హైవేకి ఉన్న నిబంధనలను దానికి పెట్టి, అఫ్ కోర్స్ దే హ్యావ్ గివెన్ నేషనల్ హైవే హోదా వాటికి. కానీ దాని అర్థం రింగ్ రోడ్డుకు సంబంధించిన ఉండాల్సిన మినిమం సర్వీస్ రోడ్డు కంపల్సరీ. సర్వీస్ రోడ్లు లేకుండా దానికి నేషనల్ హైవే గుర్తింపు, నాకు తెలిసి దాన్ని నేషనల్ హైవే గుర్తింపుని ఇవ్వడమే ఇప్పుడు దానికి ఒక నెగిటివ్ పాయింట్ అయ్యేట్టుంది. ఎందుకంటే ఆ గుర్తింపు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు సర్వీస్ రోడ్లు లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే నేషనల్ హైవేకు సర్వీస్ రోడ్లు ఉండవు కాబట్టి, అన్ని చోట్ల ఉండవు కాబట్టి, అంటే విలేజ్లో వచ్చిన దగ్గర ఉంటాయి, మిగతా చోట్ల ఉండవు కాబట్టి. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జాతీయ హోదా ఇవ్వమని అడగడం ఇప్పుడు దానికి నెగటివ్ అయినట్టుగా అనిపిస్తుంది. మరి రింగ్ రోడ్డుకు ఉండాల్సిన లక్షణాలు రింగ్ రోడ్డుకు ఉండాలి, నేషనల్ హైవేకు ఉండాల్సిన లక్షణాలు దానికి ఉండాలి. అలా కాకుండా నేషనల్ హైవేకు ఉన్న అన్ని లక్షణాలను రీజనల్ రింగ్ రోడ్డుకు పెడతామంటే రీజనల్ రింగ్ రోడ్ పర్పస్ ఈజ్ డిఫరెంట్ కదా. ఒక రూట్ నుంచి ఒక రూట్లోకి వెళ్ళిపోవాలి. అది కాకుండా ఇట్లా అనేది కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే నాకు అనిపించింది అంటే రీజనల్ రింగ్ రోడ్డుకి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఎవడైనా వచ్చినప్పుడు సరౌండింగ్ లాంగ్ వాళ్ళకే కాదు కదా. ఇప్పుడు నిజామాబాద్ నుంచి వచ్చేవాడు వరంగల్కి వెళ్ళాలంటే డైరెక్ట్ తూప్రాన్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ ఎక్కేసి డైరెక్ట్ భువనగిరి దగ్గర రీజనల్ రింగ్ రోడ్ దిగి లెఫ్ట్కి వెళ్ళిపోతే జనగాం వైపు నుంచి వరంగల్ వెళ్ళిపోవచ్చు. అది ఫ్లెక్సిబులే. కానీ ఈ మధ్యలో ఉండే చిన్న చిన్న విలేజెస్ వాళ్ళు ఎక్కడైనా రీజనల్ రింగ్ రోడ్ దాటాలంటే అటుపక్క పని ఉంది, ఇటుపక్క పని ఉంది, వెళ్ళి రావాలి. ఏంటి? సో అది రీజనల్ రింగ్ రోడ్కు ఉండాల్సిన కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉండాలి. అట్లా కాకుండా మేము జాతీయ హోదా ఇచ్చాం కాబట్టి, జాతీయ రహదారి హోదా ఇచ్చాం కాబట్టి జాతీయ రహదారికి ఉండాల్సిన సిస్టమ్సే దీనికి వర్తిస్తాయి, రింగ్ రోడ్కు ఉండాల్సిన లక్షణాలు పూర్తిగా పట్టించుకోమని అంటే అది స్థానిక ప్రజలకు ఇబ్బంది. లాంగ్ రన్లు చేసే వాళ్ళకి ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ స్థానికంగా ఆ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది. నేను మళ్ళీ చెప్తాను, మా రూటే చెప్తాను, తూప్రాన్ రూటే చెప్తున్నా.
తూప్రాన్ దాటిన తర్వాత ఇస్లాంపురా దగ్గర వస్తున్నట్టుంది పాయింట్ ఇది ఇంటర్ ఎక్స్చేంజ్. దానికి ఇటుపక్కన విలేజ్లు ఉంటాయి, ఇటుపక్క ఒక 10 కిలోమీటర్లు వెళ్తే చాలా విలేజ్లు ఉంటాయి, ఇటువైపు వెళ్తే చాలా విలేజ్లు ఉంటాయి. ఈ వైపు వాళ్ళు మళ్ళీ ఇన్సైడ్ రావాలంటే, అంటే రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ రావాలంటే, తూప్రాన్ వైపు నుంచి రావాలి, మనోహర్ వైపు రావాలంటే వాడు ఎక్కడ దాటాలా? ఇంటర్ ఎక్స్చేంజ్ దగ్గరికి రావాలా కంపల్సరీ. అంటే ఇలా వెళ్ళి ఇలా తిరిగి మళ్ళీ ఇలా రావాలి. నిజానికి డైరెక్ట్గా దాటితే ఒక 2-3 కిలోమీటర్లు ఉండేది, 20-30 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డుకు సర్వీస్ రోడ్డు లేకపోవడం అనేది ఒక నా దృష్టిలో అయితే నెగిటివ్ పాయింట్గానే కనిపిస్తుంది. జాతీయ రహదారి ఉండాల్సినవి వాటికి దానికి కల్పించి రీజనల్ రింగ్ రోడ్డుకు ఉండాల్సిన లక్షణాలను పూర్తిగా దూరం చేసి, ఒక రకంగా చెప్పాలంటే స్థానిక ప్రజలకు అది ఇబ్బందికరంగానే పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆ విషయాన్ని ఎట్లా డీల్ చేస్తారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఓవరాల్గా ఇప్పుడు లేటెస్ట్ అబ్జర్వేషన్స్ అండ్ లేటెస్ట్ మౌత్ టాక్స్ సంబంధించిన ఇష్యూస్, ఒకటేమో అఫీషియల్గా సిఎస్ శాంతికుమారి రివ్యూ అండ్ సెప్టెంబర్ 2nd వీక్ కల్లా భూసేకరణ పూర్తి చేయమని, తర్వాత భూసేకరణను అత్యంత ప్రాధాన్యతాంశంగా టేకప్ చేయమని చెప్పడం, ఇది ఒక మంచి డెవలప్మెంట్. అయితే ఈ మిగతా మౌత్ టాక్ ఇలా నడుస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డుకు మీరు సర్వీస్ రోడ్డు పెట్టకుండా దానికి పూర్తిగా జాతీయ రహదారి లాగా ట్రీట్ చేస్తే ఆ స్థానికంగా అక్కడెక్కడ ఉన్న వాళ్లకు ఏంటి పరిస్థితి? వాళ్ళు రోడ్డు దాటాలంటే వాడు ఎక్కడ దాకా వెళ్ళి తిరిగి రావాలి, ఎక్కడ దాకా వెళ్ళి రావాలి, ఇంటర్ ఎక్స్చేంజ్ దాకా వెళ్ళాల్సిందే. ఇక ఇంటర్ ఎక్స్చేంజ్లు ఎన్ని వస్తాయి, ఎంత దూరంలో ఉంటాయి, అంత దూరం వాడికి అనవసరమైన దూర ప్రయాణం అండ్ టైం వేస్ట్. సింపుల్ రోడ్డు కటపక్కన ఇటు పక్కన ఉన్న విలేజ్లో వాళ్ళు వెళ్ళాలంటే ఎక్కడ దాకా వెళ్ళి రావాలి? సర్వీస్ రోడ్డు ఉంటేనేమో దగ్గరలో నియర్ బై వెళ్తారు, నియర్ బై అండర్ పాస్ అవుతారు, వెళ్ళిపోతారు. అలాంటి సర్వీస్ రోడ్డు లేనప్పుడు వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళి అదంతా తిరిగి మళ్ళీ ఇంటర్ ఎక్స్చేంజ్ చూసుకొని, ఇంటర్ ఎక్స్చేంజ్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని వాళ్ళు కావాలనుకున్న డెస్టినేకి వెళ్ళి ఆ డెస్ట్లో పని పూర్తి చేసుకొని మళ్ళీ ఆల్ ద వే బ్యాక్ వచ్చి, ఇట్స్ టైమ్ టేకింగ్ అండ్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ ఈవెన్ మనీ ఆల్సో. ఫ్యూయల్కి వాటికి కూడా వేస్ట్. బట్ రీజనల్ రింగ్ రోడ్డుకు కావాల్సిన కొన్ని లక్షణాలను ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని వాటిని ఇన్కార్పొరేట్ చేయడం అనేది అత్యంత అవసరం. అవసరమైతే దానికి జాతీయ హోదా లేకపోతే ఏమవుతుంది? సెంట్రల్ ఫండ్స్ రావనుకుంటారు అంతే. సో ఇవన్నీ ప్రజల సౌకర్యం ఇంపార్టెంట్ కావాలి, కానీ ప్రభుత్వాల మధ్య ఫ్లెక్సిబిలిటీ, ఆ ఫండింగ్ షేరింగ్ అది ప్రియారిటీ కాకూడదన్న నా అభిప్రాయం. డోంట్ నో ఎట్లా డీల్ చేస్తారనేది. దిస్ ఈజ్ వాట్ ఐ గాట్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు రీజనల్ రింగ్ రోడ్ టుడే. 2 issues. Hope I explained well and good. If you like my comments and explanation, please do like this video and share among your WhatsApp circles. Thank you so much.